ఈరోజు ఎగ్ ఫ్రై చూపించబోతున్నాను. ఎగ్ ఫ్రై అందరికీ తెలిసే ఉంటుంది, కాకపోతే నా స్టైల్లో చేస్తున్నాను అనమాట. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. నా ఎగ్ ఫ్రై అయితే ఎప్పుడు చేసినా సూపర్ హిట్గా ఉంటుంది. మీరు ఎలా చేస్తారో కామెంట్లో పెట్టండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అసలు ఎగ్తో ఏ రెసిపీ చేసినా బాగుంటుంది. నాకైతే బాగా ఇష్టం అన్నమాట. మీరు కూడా ఇలానే తింటూ ఉంటారా? మీ అలవాట్లు పద్ధతులు కూడా కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. చూడండి, ఎగ్ ఫ్రై అయితే సూపర్గా వచ్చింది. నేను పప్పు చేశాను, దానికి సైడ్గా చేశాను అన్నమాట. ఇంకా ఏదో రకంగా తింటూనే ఉంటాం కదా. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇంకా స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని 4 స్పూన్స్ అంత ఆయిల్ వేసుకున్నాను. మీరు చేసే క్వాంటిటీని బట్టి ఆయిల్ కానీ ఉప్పు కారాలు ఇంగ్రీడియంట్స్ పెంచుకోండి, తగ్గించుకోండి. ఇంకా నేను పెద్ద సైజు ఉల్లిపాయలు 3 తీసుకున్నాను. పొడవుగానే కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాను. ఇంకా పసుపు ఒక 1 స్పూను. పసుపుతో పాటు సాల్ట్ కూడా ఇప్పుడే వేస్తున్నాను. సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. నేను 1.5 స్పూన్ వేసాను. వేసేసుకొని చక్కగా హై ఫ్లేమ్లోనే దగ్గరే ఉండి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఈ పొరుటులో, ఈ ఎగ్ ఫ్రైలో నేను కరివేపాకు, జీలకర్ర కూడా ఒక 1 స్పూన్ అంత వేస్తున్నాను. జీలకర్ర ప్రతి దానిలో వేస్తాను, టేస్టీగా ఉంటుంది, మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. కరివేపాకు 2 రెమ్మలు వేసేసుకొని చక్కగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసేసుకుందాము. ఆనియన్ బాగా ఫ్రై అయితే మన ఎగ్ ఫ్రై సూపర్ హిట్గా వస్తుందన్నమాట. ఆనియన్ ఫ్రై అవ్వకపోతే అంత బాగా అనిపించదు నాకైతే. కొంతమంది తినే వాళ్ళు ఉంటారు, కాకపోతే నేను మాత్రం ఆనియన్ బాగా ఫ్రై చేసేసుకుంటాను. డీప్గా కాదు, అటు ఇటు కాకుండా మీడియంలో ఫ్రై చేస్తాను అనమాట. ఫ్రై అయిపోయింది ఆనియన్ చక్కగా. కారం ఒక 1 స్పూన్ అంత వేసాను, ఫుల్ స్పూనే వేసాను. స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఎగ్ ఫ్రై ఎప్పుడైనా సరే. ఇంకా చక్కగా కలిపేసుకుందాము. కారం వేసాక మిక్స్ చేసుకొని ఒక 3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మీరు కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. వాసన స్మెల్ దగ్గొచ్చేలా ఉంటే లో ఫ్లేమ్లో పెట్టుకోండి. నేనైతే హై ఫ్లేమ్లోనే పెట్టేసుకున్నాను. ఇంకా అలవాటు లేని వాళ్ళకి ఇంకా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని కారం వేసాక చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక 6 ఎగ్స్ వేస్తున్నాను. 1/2 డజన్ గుడ్లు అనమాట. వేసేసుకొని అవి కూడా 2 వైపులా నీట్గా కలుపుకోండి ఫ్రెండ్స్. ఎగ్ ఫ్రై ఎప్పుడైనా ఇష్టం వచ్చినట్టు కలిపితే అది పొడి పొడిగా అయిపోయి ఎగ్ అంత కనిపించదు. మనకి ఎగ్ కనిపించాలంటే నేను కలిపేటప్పుడు చూపిస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది ఎలా కలపాలో. అలా కలిపితే మన ఎగ్ బాగుంటుంది. మనకి పీసెస్ లాగా తినేటప్పుడు ముద్దలో బాగుంటుందన్నమాట. ట్రై చేయండి. ఇంకా వేసేసాను 6 ఎగ్స్. హై ఫ్లేమ్లోకి మార్చేసుకొని ఇదిగోండి నేను చూపిస్తాను చూడండి. నీట్గా నేను చూపించిన విధంగా కలుపుకోండి ఫ్రెండ్స్. ఇష్టం వచ్చినట్టు కదిపేయొద్దు ఎగ్ని ఎప్పుడైనా సరే, అప్పుడు బాగా ఫ్రై అవుతుంది. చక్కగా మనకి ముద్దలో తినేటప్పుడు పీసెస్గా బాగా తగులుతుందన్నమాట. ఎగ్ తిన్న ఫీలింగ్ తెలియాలి కదా. ఇంకా చక్కగా కలిపేసుకుంటూ దగ్గరే ఉండి ఇలా 2 వైపులా టర్న్ చేసుకుంటూ కలుపుకుంటే మన ఎగ్ ఫ్రై టేస్టీగా రెడీ అయిపోతుంది. కావాలంటే దీంట్లో కొత్తిమీర, టొమాటో కూడా వేస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ టైం అది చూపిస్తాను. ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. తెలియని వాళ్ళకి చూపిస్తాను, తెలిసిన వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు, చేసుకోండి మీ స్టైల్లో మీరు. ఇంకా చక్కగా కలిపేసుకుంటే మన టేస్టీ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయినట్టే అండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నా వంటలు వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో చెప్పండి. మీరు చూస్తున్నారో లేదో, మీరు చూసి మీకు నచ్చితే నా వీడియోస్ కానీ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్.
ఇంకా చూడండి కలర్ఫుల్గా టేస్టీగా చెప్పాను కదా నేను ఇలా పీసెస్గా రెడీ అయింది చూడండి. నేను ఎలా కలిపానో అలా కలుపుకోండి ఎప్పుడైనా సరే. ఇంకా హై ఫ్లేమ్లోనే పెట్టి చేస్తాను అనమాట. ఎందుకంటే ఎగ్గు ఇంకా బాగా ఫ్రై అవ్వాలి కదా అన్ని వైపులా ఈవెన్గా, అందుకని హై ఫ్లేమ్లోనే పెట్టుకుంటాను. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఎగ్ ఫ్రై అయితే సూపర్ హిట్గా ఉంది. మీరు చపాతీలోకైనా ఇలా చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. కాంబినేషన్స్ అలా చేసుకుంటూ ఉంటే బాగుంటుంది కదా. ఇంకా దేంట్లో అయినా తినచ్చు. మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.